గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. రేపు మనకు ఎక్స్పైరీ ఉంది, మంగళవారం రోజు. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఈరోజు మార్కెట్ అనేది మనకు ఈ 26,328లో అయితే ఓపెన్ మాత్రం మనకు 26,333లో ఓపెన్ అయింది. హై చూసినట్లయితే ఇక్కడ మనకు 26,373 దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది 26,210 దాకా రావడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 26,600 పి అనే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 26,300 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిని గమనిద్దాం. ఇక్కడ పిని గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది 915 క్యాండిల్. ఇక మొదటి 915 క్యాండిల్ ఏర్పడ్డది ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఈ 930 క్యాండిల్ నుంచి డౌన్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ 945 క్యాండిల్ ఏర్పడింది. ఓకే, ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి డౌన్ అయింది. ఇక్కడ మనకు డౌన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 1015 క్యాండిల్ అనేది దగ్గర నుండి ఇది 1015 క్యాండిల్. ఇక్కడ మనకు 1020 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇది 251 నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇది 403 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 349 నుంచి 374 దాకా క్లోజ్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా సీన్ ఒకసారి గమనిస్తే ఇది మన నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకే, 945 నుంచి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ దీని హైక్ చేరిన తర్వాత ఇది ఇక్కడి నుంచి రెస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా రెస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ ఉంటుందో ఇది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మళ్ళీ డౌన్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఆగలేదు మార్కెట్ అనేది, ఇక్కడ యూ షేప్ తీసుకోలేదు. ఓకే, ఇక్కడ మనకు క్యాండిల్ ఏర్పడ్డది కానీ మనకు యూ షేప్ తీసుకోలేదు. ఎప్పుడైనా సరే మనం 2 గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాతనే బై చేసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళినా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మూమెంటం తీసుకుంది, ఇక్కడనే మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యే విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఇందులో క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఒకసారి మనం పీలను గమనిద్దాం. ఇక్కడ ఈ 26,250 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్టయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఇది 23 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 52 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక అంతా కన్సల్టేషన్ అయింది. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని హై తీసుకొని 34 రూపాయల నుంచి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 20 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 87 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 69 రూపాయలకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఈ 26,300 పి ఇది మనకు నిన్న క్లోజింగ్, ఈరోజు ఎప్పుడు 915 క్యాండిల్ ఇది. ఓకే, 33 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది 74 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. మళ్ళీ 32 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, 53 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 31 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది మనకు 123 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత ఈ 26,350 పి ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 915 క్యాండిల్.
ఇది 50 రూపాయల నుండి 107 రూపాయలకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 76 రూపాయలకు. ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది ఇది. ఓకే, క్లోజింగ్ క్యాండిల్ ఇది. ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ 50 రూపాయల నుండి ఇది ఏకంగా 160 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 111 రూపాయల నుంచి మళ్ళీ ఇది 140 నుంచి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, చివరి చూసినట్లయితే 26,400 పి ఇది. ఇది నిన్న క్లోజింగ్ ఇది. ఇది 70 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 144 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 70 రూపాయల నుండి ఇందులో ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకొని. ఓకే, ఇది ఇక్కడి నుంచి మూమెంట్ 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 110 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 70 రూపాయల నుండి ఏకంగా 212 రూపాయలకి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ 153 రూపాయల నుండి ఇక్కడ క్లోజ్ అయిపోయింది 178లో. ఓకే, అదేవిధంగా మనం సీలను కూడా గమనిస్తే ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ 26,400 అనేది మనకు 4 రూపాయలు ఉంది. ఇది మనకు 0 అవకాశాలు ఉన్నాయి. ఇది మన 26,300 కూడా మనకు 0 అవకాశాలు ఉన్నాయి. 26,250 కూడా 0 అవకాశాలు ఉన్నాయి. 200 నాకైతే డౌట్ అనిపిస్తుంది. రేపైతే మళ్ళీ మార్కెట్ పడే విధంగానే అవపడుతుంది. చూద్దాం. ఇక్కడ ఈ 26,250 కొంచెం చూద్దాం. 26,250 ఇది నిన్న క్లోజింగ్ ఇది 130 రూపాయలు. ఇది 153 రూపాయల నుంచి డౌన్ అయింది. డౌన్ అయ్యేది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, 153కి వెళ్ళింది ఇక్కడ నుంచి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ మూమెంట్ తీసుకున్న కూడా ఇక్కడ మనకు ఇది రిజెక్ట్ అయిపోయి ఆ తర్వాత కిందికి రావడం జరిగింది. 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయలకి వెళ్ళి తర్వాత 34 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 26,200 సి ఇది నిన్న క్లోజింగ్ ఇది 190 రూపాయల నుండి ఇది మనకు 104 రూపాయలు 108 రూపాయలకి వచ్చింది. 108 రూపాయల నుంచి 196 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ అంతా కన్సల్టేషన్ అయింది. మళ్ళీ ఓకే, ఇది 110 నుంచి మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 84 రూపాయలకు మళ్ళీ ఇది 59 రూపాయలు క్లోజ్ అయిపోయింది. చివరికి చూసినట్లయితే 26,150 సి ఇది మనకు నిన్న క్లోజింగ్ 240 రూపాయల నుండి ఇది మనకు 145కి వచ్చింది. 145 రూపాయల నుండి 238 సారీ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇది 211 నుండి ఏకంగా ఇది 88 రూపాయలకి వచ్చి 88 రూపాయల నుంచి మళ్ళీ ఇది 120 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూస్తే దీనికి ఉంది మూమెంట్. ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో 41 రూపాయల నుంచి మళ్ళీ మనకు మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. రేపు చూడాలి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. ఓకే, అదేవిధంగా ఈ 26,400 ఒకసారి చూద్దాం. ఇది బార్డర్లో ఉంది. ఇది బార్డర్లో ఉన్నది.
రూపాయలు బ్రేక్ అయిందంటే దీనిపైన క్లోజ్. ఓకే, థ్యాంక్ యూ.